కళ్యాణ్ గారు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేశారు. ఆయన ఇంకో సినిమా కూడా చేసే ఛాన్స్ ఉంది అంటున్నారుగా. మీ బ్యానర్లో ఏమైనా సినిమా ఉండొచ్చా? అసలు తెలియదండి. అసలు ఇంకో సినిమా ఉందా లేదా అలా ఏం అసలు డిస్కషన్ నేనైతే వినలా. ముందైతే ఐ మీన్ కొంచెం ఇవన్నీ కంప్లీట్ చేసేస్తే ముందు ఆయనకి ఆ మైండ్లో ఉన్న బర్డెన్ తగ్గిపోతుందని చేసేస్తున్నారు. సో అంతేగాని ఇంకొక సినిమా చేసే ఉద్దేశం నిజంగా ఆయనతో ఐడియా లేదండి అసలు. ట్రైలర్ గురించి మీరు ట్వీట్ చేశారు. దాంతో నిజంగానే మీరు అన్నట్టు ఒక మ్యాజిక్ ఏదో జరిగింది. సినిమా గురించి కూడా అలాంటి హింట్ ఏమైనా ఇస్తే సినిమా ట్రైలర్ అంటే ముందు చూపించారు నాకు. నేను సినిమా ఇంకా చూడలేదని తెలియదు సినిమా గురించి అయితే. కానీ సినిమా కూడా ఆ ట్రైలర్ మనకి ట్రైలరే సగం సినిమా చెప్తుంది కదా యాక్చువల్లీ. సో నాకు తెలిసి సినిమా ఏమి అంత చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి సినిమా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అయితే. ఇప్పుడు బన్నీ గారితో చేయాల్సిన సినిమా షిఫ్ట్ అయింది ఎన్టీఆర్ గారికి. ఆ షిఫ్టింగ్ ఎంత సాఫ్ట్గా జరిగిందండి. ఎందుకంటే ఒక పెద్ద హీరోలతో డీల్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ వదిలేసి మరో ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే కాస్త స్ట్రగుల్ ఉంటుంది. అది ఎంత సాఫ్ట్గా జరిగింది అంటే సాఫ్ట్ హార్డ్ అన్ని పెద్ద పెద్ద మాట్లాడండి అలా కాదు. కానీ ఏంటంటే అది యాక్చువల్లీ త్రివిక్రమ్ గారి డెసిషన్. అది బన్నీ గారి సినిమానా తారక్ అన్న సినిమానా ఏంటనేది త్రివిక్రమ్ గారి డెసిషన్ అది. సో ఏంటంటే ఆ ట్రాన్సిషన్లో త్రివిక్రమ్ గారు సరే ఆర్డర్ అటు ఇటు చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నారు. ఏమో ఆ స్పెన్స్లో అటు ఇటు మార్చాం అంతే తప్పితే అది ఎవరిని హర్ట్ చేస్తూ అలా ఏమీ ఏదో అలా ఏం లేదండి. ప్రాపర్గానే టైం స్కేల్ ప్రకారం మార్చుకుందాం అన్నట్టుగానే మార్చుకున్నాం. అది అంటే బన్నీ చేయాల్సిన కథే ఎన్టీఆర్ గారికి షిఫ్ట్ అయింది, లేదంటే అది వేరు ఇది వేరు తెలీదు నాకు. తారక్ అన్నకు చేసే కథ మాత్రం ఇది కార్తికేయ స్వామి కథ అని తెలుసు. కానీ బన్నీ గారికి చెప్పిన కథ ఏంటి అని అంత డీటెయిల్గా ఇప్పుడు అడగలేదండి నేను సార్ని. అంటే మీరు బన్నీ గారి స్టోరీ కూడా విన్నారు కదా? అప్పటికి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎలా సార్, ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి? కథ చెప్పినప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి సార్? త్రివిక్రమ్ గారితో డిస్కషన్ చేసినప్పుడు డిస్కషన్ చేసాను సీన్ లేదు. కానీ సార్ నాకు 2-3 బ్లాకులు చెప్పారు. విన్నప్పుడే నాకు సార్ ఎంత ఎఫర్ట్ పెట్టారు అనేది అర్థమైపోయింది. సో ఏదో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ వెరీ వెరీ బిగ్ పాన్ స్కేల్లో ఇంటర్నేషనల్ స్కేల్లో అని అర్థమైంది నాకు. అది విజువల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది సార్ ఇప్పుడు ఎఫర్ట్ అంతా దాని మీద పెడుతున్నారు.